మోరెవర్ థియేటర్స్ అనేటువంటి మీడియోకర్ అట్లా పెద్ద ఆర్టిస్టులు కాదు, చిన్న ఆర్టిస్టులకే కాదు, ఒక హిట్ టాక్ వచ్చిన ప్రతి సినిమాకి కూడాను పెద్ద థ్రెట్ అనేటువంటిది పైరసీ. ముఖ్యంగా ఈ ఇప్పుడు ప్రస్తుతం పైరసీ గురించి జరుగుతున్న రచ్చ గురించి మనకు తెలిసిందే. ఐ బొమ్మ రవి అరెస్ట్ తర్వాత ఈ సినిమాలో కొంచెం రిలీఫ్ దొరికింది పైరసీ అనేటువంటిది. వాట్ ఆర్ యువర్ హోప్స్ అబౌట్ ద కిల్లింగ్ ఆఫ్ పైరసీ? అంటే నాకు మొన్న ఐ వాజ్ షాకింగ్ ఏంటంటే మొన్న ఐ బొమ్మ రవి గారు అరెస్ట్ అయిన దాని గురించి తెలిసిన తర్వాత ఐ కేమ్ టు నో దట్ పబ్లిక్ చాలామంది దేవర్ నో ఇండస్ట్రీ వర్ అగేన్స్ట్ ఇట్ బట్ పీపుల్ వర్ ఫర్. కొంత పాజిటివ్ ఉన్నారు అతని మీద, పబ్లిక్ వేర్ సపోర్టివ్. బట్ ది మేజర్ రీజన్ ఏంటంటే ఐ కేమ్ టు నో ఇస్ పీపుల్ ఆర్ నాట్, అంటే టికెట్ రేట్స్ దాని మీద కొంచెం డిస్కషన్ జరుగుతుంది. టికెట్ రేట్స్ అంటే పెద్ద సినిమాలకు టికెట్ రేట్స్ అవరోధంగా ఉన్నాయి. మీలాంటి సినిమా హీరోలకి వీళ్ళకేమి మీరేమి ఈ టికెట్లు అయిపోయి అడగట్లేదుగా మీరు, కానీ వాటి దగ్గర పైరసీ అవ్వని సినిమా అంటూ ఏది లేదుగా. బట్ 21,000 సినిమాలు పైరసీ అయ్యి పెట్టుకుంటే అతని మీద పబ్లిక్ సింపతి రావడం అనేటువంటిది చాలా సర్ప్రైజింగ్ అనిపిస్తుంది అందరికీ కూడా. నేను ఓటీటీ అనుకున్నానండి మెయిన్ రీజన్, బట్ పైరసీ కూడా వన్ ఆఫ్ ది రీజన్ నాకు రీసెంట్గానే తెలిసింది. సో నాకు కూడా అది ఒక విధంగా షాకింగ్. ఎందుకంటే పైరసీలో మనం ఎంత చేసినా పైరసీలో క్లారిటీ అంత బాగుండదు, సౌండ్ ఎంజాయ్ చేయలేం. సినిమా మనం ఏ సినిమా చూసినా ఎంత మంచి సినిమా చూసినా కూడా మనకి ఇట్ వోంట్